అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మనోజ్. దసరా దీపావళికి ముందు ప్రజలకు భారీ రిలీఫ్ ఉంటుందని ఎర్రకోట సాక్షిగా చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను నిజం చేస్తూ జిఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న జిఎస్టీ స్లాబ్స్ను ఎత్తేసి రెండింటిని తెరపై తెచ్చింది. సో అందులో ఒకటి 5% అండ్ రెండోది 18%. కొన్నింటిపై మొత్తం జిఎస్టీనే ఎత్తేసింది. సగటున ఒక కుటుంబానికి చూస్తే కనీసం 1500 నుంచి 2000 వరకు ఆదా అవుతుంది. సో వైద్యానికి పర్టికులర్గా పెద్దపీట వేసింది. ఇంట్లో కిరాణా మొదలు వివిధ రకాల వస్తువుల కొనుగోళ్ల విషయంలో మనకు బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయో క్రిస్టల్ క్లియర్గా చూద్దాం. సో మనకు బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయంటే, ఇప్పుడు నిత్యావసర వస్తువులపై 18% ఉన్న జిఎస్టీని 5% తగ్గించింది కేంద్రం. సో హెయిర్ ఆయిల్, టూత్పేస్ట్, టూత్ బ్రష్లు, సబ్బులు, షేవింగ్ క్రీమ్ ధరలు భారీగా తగ్గనున్నాయి. వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ప్రీ ప్యాకేజ్డ్ నమ్కిన్, మిక్చర్, వంట సామాగ్రి, పాల సీసాలు 12 నుంచి 5% జిఎస్టీ తగ్గించింది కేంద్రం. సో ప్యాకేజ్డ్ చపాతీ, రోటీ, పరోటా, డ్రై ఫ్రూట్ అండ్ నట్స్, సీ ఫుడ్, ఐస్ క్రీమ్, ఫ్రూట్ డ్రింక్స్ కూడా 12 నుంచి 5% తగ్గనున్నాయి. బేకరీ ఉత్పత్తులు, పన్నీర్, చైనా పాస్ అండ్ సలాడ్స్, ఇంకా జామ్ అండ్ బెల్లీస్, ప్లాంట్ బేస్డ్ మిల్క్, భుజియా, ఆలూ భుజియా అన్నిటిపై 12 నుంచి 5% జిఎస్టీ తగ్గించారు. సో వ్యవసాయ రంగానికి ఉపయోగించే వస్తువులపై 12 నుంచి 5% జిఎస్టీ తగ్గించింది కేంద్రం. సో ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, బయోపెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, ఇంకా వ్యవసాయ పరికరాలు అన్నీ 12 నుంచి 5% వచ్చాయి. సో వీటిపై కూడా రైతులకు భారీగా ఆదా అయ్యే అవకాశం కనిపిస్తోంది. పేదలు, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను స్లాబుల కుదింపునకు జిఎస్టీ కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. వ్యక్తిగత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పై 18% జిఎస్టీ నుంచి 0కు తీసుకొచ్చారు. ఇకపై బీమా సదుపాయాలపై ఎటువంటి జిఎస్టీ అనేది ఉండదు. మెడికల్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు, కళ్ళజోళ్లు లాంటి వాటిపై 12 నుంచి 5% జిఎస్టీ తగ్గించారు. దీనివల్ల హాస్పిటల్ బిల్లులు భారీగా ఆదా అయ్యే అవకాశం ఉంది. సో వాహన రంగానికి విషయానికి వస్తే పర్టికులర్గా ఎలక్ట్రిక్ వాహనాలపై జిఎస్టీ 28 నుంచి 18% తగ్గించింది కేంద్రం. పెట్రోల్ హైబ్రిడ్, ఇంకా 1200 cc-లోపు ఉన్న ఎల్పిజి, సిఎన్జి కార్లపై జిఎస్టీ 28 నుంచి 18% తగ్గించింది. ఇక డీజిల్, 1200 cc-లోపు ఉన్న డీజిల్ హైబ్రిడ్ కార్లు, ట్రైసైకిల్స్ కూడా 18% తగ్గుతాయి. సో 350 cc వరకు ఉన్న బైక్లు, మినీ లారీలు, డీసీఎంలు, ట్రాలీ ఆటోలపై కూడా జిఎస్టీ 18% తగ్గనుంది. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ విషయానికి వస్తే 32 అంగుళాలకు మించిన టీవీలు, ఏసీలు, కంప్యూటర్లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మిషన్లపై కూడా 28 నుంచి 18% జిఎస్టీ తగ్గింది. ఒక రకంగా అంటే మధ్యతరగతి కుటుంబానికి ఏమేమి అవసరం అవుతాయో వాటన్నిటినీ కూడా తగ్గించారు. సో ఎవరైతే రిచ్ కిడ్స్ ఉంటారో, లైక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేసే వాళ్ళు కావచ్చు, కొంచెం హై ప్రొఫైల్ వాళ్ళ లగ్జరీలకి యూజ్ అయ్యే వాటి మీద మాత్రమే, అంటే లైక్ సిగరెట్స్ కావచ్చు, కొన్ని మెడిసిన్స్, అంటే అవి పర్టికులర్గా నేను చెప్పలేను, వాటి విషయంలో మాత్రమే 28% జిఎస్టీ స్లాబ్ను అమలు చేసింది కేంద్రం. సో అంటే ఒక రకంగా సామాన్య మానవుడికి ఇబ్బంది లేకుండా లగ్జరీ అంటే సోకులు పడే వాళ్ళకి కొంచెం వాళ్ళంటే బేర్ చేయగలరు అనుకున్నది వేరే విషయం. సో ఫైనల్గా అయితే ఒక రకంగా ఒక్కొక్క ఇంటికి ఇండియాలో 1500 నుంచి 2000 రూపాయలు ఒక నెలకి సేవ్ చేయొచ్చు. సో మరి కొత్త జిఎస్టీ స్లాబ్ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.